హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో వెల్కమ్ టు VV3D. సో ఈ రోజు అయితే మనకి Anycubic Kobra 3 దీని బెల్ట్ తెగిపోయింది అనమాట. ప్రింటింగ్ అవుతున్న టైంలో ఏదైతే బెల్ట్ ఎక్స్ బెల్ట్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ అంటారు, దీని బెల్ట్ తెగిపోయింది. ఇట్స్ బీన్ ఫ్యూ డేస్. సో ఈ రోజు అయితే మనం ఏం చేస్తామంటే ఈ బెల్ట్ రిప్లేస్మెంట్ ఎట్లా అన్నది చూపిస్తాము. సో అండ్ ఈ ప్రింటర్కి సంబంధించి సర్వీస్ గురించి కానీ అలాంటివి వీడియోస్ చేస్తుంటాము. అది కాకుండా 3D ప్రింటింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తుంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ బెల్ట్ ఉంటుంది బేసిక్, ఇదంతా ఇది అటు ఇటు మూవ్ అవడానికి. ఇది మోటార్ అనమాట. సో దీనికి అటాచ్డ్ అయ్యి ఇదంతా బెల్ట్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ క్యాప్ ఇది అండ్ ఈ క్యాప్ తీయాలన్నమాట. సో ఇది తీసి నెక్స్ట్ బెల్ట్ లెంత్ ఎంత ఉందన్న చెక్ చేసుకుందాము. సో ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు 2 స్క్రూస్ ఉంటాయి. క్యాప్కి అయితే ఇక్కడ ఒకటే స్క్రూ, ఇది వచ్చి ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ దీనికి అటాచ్డ్ 2 స్క్రూస్ ఉంటాయి అన్నమాట. సో అందులో ఇప్పుడు ఒకటి తీసాము, ఇంకోటి ఈ కింది నుంచి ఉంటుంది ఇక్కడ. అండ్ వీటన్నిటికీ యాలెన్ కీస్తోనే వచ్చేస్తాయి అనమాట. అన్ని స్పెషల్ ఏమంటారు స్టార్ స్క్రూస్ అట్లాంటివి ఏమి ఉండవు మీకు, డైరెక్ట్ యాలెన్ స్క్రూస్ ఉంటాయి అన్నిటికీ. సో ఇది రెండు వచ్చేసి, సో ఇది మన టెన్షనర్ అనమాట. ఇది తిప్పుకుంటే మనకి ఇది వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది దాని బేరింగ్, ఏమంటారు బెల్ట్ అటాచ్ అయ్యే బేరింగ్. ఇది టెన్షనర్, మీకు బెల్ట్ టెన్షన్ అడ్జస్ట్ చేసుకునే స్క్రూ అనమాట. ఇది బేసిక్ 100 ఉంటుంది. సో ఇది ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది తీద్దాం. ఏదైతే ఇది ఉంది కదా, ఇక్కడ మనకు బెల్ట్ అటాచ్ అయ్యి అటు నుంచి వెళ్ళి ఇటు వస్తుంది అనమాట. ఇక్కడంతా బెల్ట్. సో ఇప్పుడు ఈ బెల్ట్ ఎంత అన్నది మనం మెజర్ చేసుకొని, మనకి దీనివి క్లిప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ అటాచ్ చేసేటివి. ఆ క్లిప్స్ అటాచ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ బెల్ట్ పెడదాం.